నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. కాకినాడ రూరల్ గాయగాలపాడు విడిదిలి ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం సలాది శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైజాగ్ రంగా జేఏసీ నాయకులు బండారు నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ డిసెంబర్ 26వ తారీఖున విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి రంగా అభిమానులు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. వంగవీటి మోహనరంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన నిత్యం ప్రజల కోసం పోరాడే ప్రజానాయకుడని అన్నారు. ఈ కార్యక్రమానికి రంగా జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసిన పాత్రికేయులు, మీడియా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు బండారు నారాయణమూర్తి, విశాఖపట్నం నుంచి వచ్చాను. ఈ నెల 26వ తేదీ జరగబోయే రంగానాడు కార్యక్రమానికి మా సోదరులు గాదే బాలాజీ నేతృత్వంలో మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని రంగా గారు పరంపదించి 27 సంవత్సరాలు కావస్తుంది. ఈ రోజుకి ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన హెల్ప్, అన్ని సేవా కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన జయంతి మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని 26ని విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రాంతంలో జరుపుకోవడానికి ఈ ఉభయ గోదావరి జిల్లా మన శ్రీనివాస్ గారిని నేతృత్వంలో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రంగా గారి అభిమానులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం తరలి రావాలని కోరుకుంటూ మీ అందరినీ అక్కడికి ఆహ్వానించడానికి ప్రత్యేకంగా రావడమైంది. ఆ రోజు రంగా గారి కుమార్తె అయిన ఆశా కిరణ్ గారు, సంతన్ బాబు, మొత్తం అందరూ కూడా వచ్చేస్తారు. అతిరథ మహారథులందరూ ఆయనతో ఆ రోజు వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా వస్తారు. కాబట్టి మీ అందరినీ కూడా పత్రికల ద్వారా, పత్రికాముఖంగా టోటల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అందరినీ కుల రహితంగా అందరూ ఆ రోజు 26వ తేదీ విశాఖపట్నం సాయంత్రం 4 గంటలకు ఆర్కే బీచ్ లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామండి. నమస్కారం. మరి మెహర్ గాంధీ గారు, గంగాధర్ గారు చెప్పినట్టు ఆయన ఇంగ్లీష్లో కొటేషన్ ఇచ్చారు, వన్ అండ్ ఓన్లీ మ్యాన్. వంగవీటి మోహన్ రంగా ఏ కామన్ మ్యాన్. అతి కొద్ది కాలంలోనే ఆయన మ్యాన్ ఆఫ్ మిలీనియర్ అయ్యారు. ప్రతి ఒక్కరూ రంగా 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 అంటూనే రంగా గారు ఎలా నడుచుకున్నారో అలాంటి అడుగుజాడల్లోనే నడుస్తూ జైల్లో ఉండి ఆయన ఆ రోజుల్లో ఫోన్లు లేవు, సరైన బస్సులు కూడా లేని రోజుల్లో ఆయన పిలుపు మేరకు ఆ రోజుల్లో విజయవాడ ఇసుకేస్తే రాలేదు అని చెప్పేసి మా చిన్నతనం 10 లక్షల మంది ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి రంగానాడు అని చెప్పేసి ఆ రోజు కృష్ణానది తీరాన ఉవ్వెత్తున రంగా గారు మాట్లాడుతున్న మాటలకి ఎలాగా పొంగి పొర్లేరో మాకు మా మైండ్లో కదలికల్లో ఉంది. ప్రతి నిత్యం మేము చూస్తున్నాం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ రంగా గారు చేసినటువంటి త్యాగాలు. అటువంటి త్యాగాల గురించి మనం భావితరాల భవిష్యత్తుకి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా విగ్రహాలు పెట్టాలని చెప్పి మేము ఆలోచనలో ఉంటే ఎవరు వచ్చినా సరే, ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే మాకు ఈ విగ్రహాల విషయంలో మటుకు రంగా గారిని తుడిచిపెడుతున్నారు. అయ్యా, దయించి మీకు చెప్పుకునేది, మా భావితరాల భవిష్యత్తుకి విగ్రహాలు తప్ప మిమ్మల్ని కించపరిచే ఇదిలో మేము అడగట్లేదండి. మాకు ఒక విగ్రహం ఛాన్స్ ఇవ్వండి కాకినాడ రూరల్లోని.
ప్రతి చోట విగ్రహాలు ఉన్నాయండి. నిన్నగాక మొన్న మన రామచంద్రపురం మినిస్టర్ గారు వాజంశెట్టి సుభాష్ గారు ఓపెన్ చేశారండి. అయ్యా మాకేంటో ఇదేంటో తెలియదు. పోయిన ప్రభుత్వంలో కన్నబాబు గారు అది అచ్చంపేట జంక్షన్ లో విగ్రహాన్ని పోలీసు వాళ్ళని పంపించి, సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళని పంపించి రంగా గారి విగ్రహం అనేసరికి అందరూ డౌన్ అయిపోతారు. ఏంటో తెలియదు, ఈ మహిమ ఏంటో తెలియదు. తర్వాత ఇప్పుడు వచ్చిన మా ఎమ్మెల్యే గారు కూడా దయించి ప్రార్థించి మాకు కాకినాడ రూరల్లో రంగా గారి విగ్రహం పెట్టాలని మిమ్మల్ని సభాముఖంగా కోరి ప్రార్థిస్తున్నామండి. అయ్యా మీరు ఒప్పుకొని మేము అందరం వస్తాం. మాకు ఒక విగ్రహం మాకు దయించి మేము ప్రార్థిస్తున్నామండి. మాకు ఒక విగ్రహం ఛాన్స్ ఇవ్వండి నానాజీ గారు. ఒక అన్నగారిగా తోబట్టుగా మేము వేడుకుంటున్నామండి. రంగా గారు పార్టీలకు అతీతంగా, ఇక్కడ కుల మతాలు అతీతంగా రంగా గారు అందరూ వారు. ఆయన చేసినటువంటి పనులు చూస్తుంటే మాకు కూడా అలాంటి చేయాలని చెప్పి నేను కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానండి. పేదవాళ్ళకి ఏంటి, రోడ్లు లేకపోతే గొంతులేంటి, అవి మా సొంత ఖర్చులతో మేము చేస్తున్నామండి. ఇప్పటికీ కూడా ఈ పార్టీ వచ్చినా, కూటమి పార్టీ వచ్చినా కానీ ఎక్కడ గొంతులుంటే అక్కడ స్వయంగా వెళ్ళి వెతికి పట్టుకొని ప్రజా సంక్షేమం గురించి గొంతులు కూడా పూడుతున్నామండి. ఇలాగేంటంటే చెప్పుకుంటా పోతే భావి తరాల భవిష్యత్తుకి మన రంగా గారు వారు చేసినటువంటిది చూపించాలి కాబట్టి విగ్రహాలు మట్టుకు పెట్టాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. గతంలో కూడా సోదరులు కొండైపాలెం సెంటర్ లో పెడుతుంటే ఆ రోజు కూడా విగ్రహాన్ని తీసుకొని పోలీసు వారు వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మేము అక్కడ నిరాదీక్ష కూర్చుంటే తీసుకొచ్చి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారంగా వేరే సెంటర్ ఎక్కడన్నా ఉంటే పెట్టుకోమని చెప్పారు. అది కూడా మేము త్వరలో కలెక్టర్ గారిని కలిసి మేము దాని గురించి కూడా మాట్లాడదామని ఈ సభాముఖంగా మేము అందరికీ విన్నవించుకుంటున్నాము. ఈ బహిరంగ సభని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నామండి.